ఏంటి ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు మీరంతా? ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? ఇది మా రేవేంద్రపాడు. ఇక్కడ 4 ఏళ్ళు అయింది వచ్చి 7 ఉంటున్నాం. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది కదా, ఎలా ఉంది ఇప్పుడు పరిపాలన? ఎలా ఉంది ఇప్పుడు? ఇంకా చెప్పని అవసరమే లేదు. ఇంకా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నాకు 94 ఏళ్ళు. ఆయన మొదలు పెట్టి సీఎం అయిన కాడి నుంచి తెలుసు, మామూలుగా మంత్రి అయిన కాడి నుంచి తెలుసు, పెళ్లి కాకముందు. ఎందుకంటే నేను లైలా కాలేజీ మిల్క్ సప్లై చేసేవాడిని 11 మంది. నాకు చదువుకునేవాళ్ళు వాళ్ళు బాగా పరిచయం. నాకు చదువు కూడా లేదు, నాకు ఇంగ్లీష్ వచ్చు. వాళ్ళ మొలదా నా పిల్లలు మనవరాలు ఇంజనీర్ 3వ సంవత్సరం కొనేళ్ళ శ్రీ గారు. ఇంకొక కూతురు ఒకటే ఇంజనీర్ 3వ సంవత్సరం. ఒక అమ్మాయి ఉయ్యూరులో చదువుతుంది. మీరు అప్పటి కాలం మనిషి కదా, మరి ఇప్పుడు లాస్ట్ టైం గవర్నమెంట్ ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారి, ఎలా పరిపాలించారు? అది అసలు అడగే వద్దు. అది ఎందుకని? అసలు అది మనిషి అయితే కదా, మనిషి అయి ఏదైనా మనిషి అయిన చేస్తే అదొక అందం. ఇప్పుడు అంత మెజార్టీతో నీకు గెలిపిస్తే అది ఏం చేయాలి? దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా. అట్లాంటిది అన్ని దోచుకోవటం, వాళ్ళ మీద బూతులు తీయటం, కావాల్సింది ఆకారం చేత ఆయన ఓడిపోయారంటారా? అన్ని రకాల వాళ్ళలోనూ వ్యతిరేకత వచ్చింది. నాకు మొదటి నుంచి ఉందలే. నేను మొదటి కాంగ్రెస్ కమ్యూనిటీలో ఉండి మళ్ళీ కమ్యూనిటీ నేను కాంగ్రెస్. ఆయన 104 ఏళ్ళు వచ్చాడు, నాకు 94 ఏళ్ళు. పవన్ కళ్యాణ్ తెలుసా మీకు? పవన్ కళ్యాణ్ ఆయన సినిమాలో అది నాగేశ్వర కాదు, చిరంజీవి కూడా కాదు, పవన్ కళ్యాణ్ ప్రియ పేరు నాగార్జున వాళ్ళు మేనగాళ్ళు. వాళ్ళిద్దరు కలిసి ఒకటే సినిమా మొదట స్టార్టింగ్ వాళ్ళిద్దరు వాళ్ళే అబ్బాయి అమ్మాయి అని. ఇప్పుడు ఏంటి మరి ఆయన పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు కదా, ఆయన వచ్చిన తర్వాత ఎలా ఉంది పల్లెటూరులో? అవన్నీ కూడా అవన్నీ మనం దాన్ని విచారించమండి. సార్ మా పేరు అనిల్ కుమార్ సార్, మాది కర్నూలు జిల్లా వెల్లుర్తి మండలం. మా నియోజకవర్గం వచ్చేసి పత్తికొండ సార్. మాకు ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ సార్ సార్ మా నాన్న పార్టీకి సేవ చేస్తూ చనిపోయినాడు సార్. మాకు ఆర్థిక సాయం కోసం ఎమ్మెల్యే సార్ని కలిసింటే మన పార్టీ ఎప్పుడు అండగా ఉంది, ఏమైనా వాడాకని లెటర్ ఇచ్చినాడు సార్. అటు వచ్చేసి మన బస్తీపాటి నారాజు సార్ ఇచ్చినాడు సార్. మంత్రి టీజీ భరత్ సార్ ఇచ్చినాడు సార్. మన తిక్కారెడ్డి సార్ కర్నూలు ఇన్ఛార్జి, తెలుగుదేశం ఇన్ఛార్జి ఇచ్చినాడు సార్. మాకు చేస్తారని నమ్మకం కొద్ది ఇచ్చినాం సార్. అదే పెడుతున్నాం సార్. జరుగుతుందని నమ్మకం ఉద్దేశం సార్. అది దైవాదం సార్. బాగుంది సార్, బాగుంది సార్. మా అమ్మకైతే రావట్లేదు సార్. మా నాన్న అది కొత్త పెన్షన్లో చెట్టింగ్ ఇడ్చలే అన్నాడు సార్. అవి ఇడిచినప్పుడు వస్తాయన్నారు సార్. అంతే సార్. నమ్మకం ఉంది సార్. ఏం సార్ మా అంతా ఏంటంటే మాకు అంత తెలియదు సార్. చంద్రబాబు నాయుడు గారు మాకైతే నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు సార్ మీద నమ్మకం ఉంది, ఎమ్మెల్యే సార్ మీద నమ్మకం ఉంది. ఉంది సార్ 100%. కాకపోతే డిలే కావచ్చు, 1 by 1 ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఇక 5 సంవత్సరాల్లో రాజధాని కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారా? రాజధాని నాకు తెలిసి 75% జరుగుతుంది సార్. ఎందుకంటే అప్పుడు వేసిన వాళ్ళు ఆ మట్టి కూడా గత ప్రభుత్వం పట్టించుకోక పెట్టిన నిధులన్నీ వృధా కావడం జరిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకారంతో తిరిగి రేపు నెలలో మన గౌరవ
ప్రధానమంత్రి గారితో చొరవతో రెండవసారి మన రాజధానికి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. నిధులు కూడా 40,000 కోట్ల రూపాయలు విడుదల చేయొద్దని మేము మీడియా పత్రికల ద్వారా మేము చదివాము. కాబట్టి ఖచ్చితంగా కూడా అభివృద్ధి మార్గంలో CRTA అనుసంధానంలో అభివృద్ధి గ్యారెంటీగా జరుగుతుంది సార్. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు, వచ్చి అంటారా మరి? ప్రతిపక్ష హోదా కూడా ఇప్పుడే లేదు, ఇంకా వచ్చినా కూడా దరిదాపు లెక్క ఏమన్నా వస్తే కావచ్చు. ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని ఆయన విజన్ 20 పార్టీ నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుమతితో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఖచ్చితంగా తిరిగి కూటమి ప్రభుత్వం మళ్ళీ తిరిగి కూడా అధికారాన్ని చేపట్టేదాన్ని కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓకే. నా పేరు గుంటకల మండలం, అనంతపురం జిల్లా, ఇమాంపురం గ్రామం సార్. మా ఎమ్మెల్యే కూడా ఈ చంద్రబాబు నాయుడు వచ్చినాక చాలా సమస్యలు కూడా తీరుతున్నాయి. మా ఎమ్మెల్యే కూడా చాలా చక్కగా పనిచేస్తున్నాడు, సక్రమంగా పనిచేస్తున్నాడు. ఇటువంటి గత ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు. మా గుమ్మనూరు జయరాం గారు మంచి పనిచేస్తున్నారు. గుంటకల్ నియోజకవర్గానికి ఏ ఒక్కరు పోయినా కూడా స్పందిస్తున్నారు. ఒకవేళ వాళ్ళ కుమారుడు కావచ్చు, వాళ్ళ బ్రదర్స్ కావచ్చు, జయరాం బ్రదర్స్ కావచ్చు, ఎవరైనా కూడా చాలా సక్రమంగా పనిచేస్తున్నారు. అదేవిధంగా ఏ సమస్యలు ఉన్నా కూడా నా దృష్టికి తీసుకురండి, నేను ఏదైనా కూడా ఖచ్చితంగా చేస్తాను. వీలైతే చంద్రబాబు నాయుడుతో కూడా మాట్లాడి మీ సమస్యను పరిష్కారం చేస్తాను. వీలైతే కూడా మీ సమస్యను పరిష్కారం చేస్తాను. మీరు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. ఎస్ఐతో కానీ, సిఐతో కానీ, కలెక్టర్తో కానీ, పీడీతో కానీ ఎవరితో అయినా కూడా, ఏ ఉపాధి హామీ కావచ్చు, ఏ హౌసింగ్లు కావచ్చు, ఒక బీసీ లోన్ అయితేనేమి, ఏదైతేనేమి, ఏ సమస్యలు ఉన్నా కూడా నా దగ్గరకు రండి, నేను సక్రమంగా పనిచేస్తాను అని కూడా మా వాళ్ళ ఎమ్మెల్యే గారు బ్రదర్స్, ఓన్ బ్రదర్స్ అందరూ కూడా రాష్ట్ర పరిస్థితి చంద్రబాబు నాయుడు చాలా చక్కగా పనిచేస్తున్నాడు. అదేవిధంగా ఇంతకుముందు గత ప్రభుత్వంలోన వైఎస్ఆర్లో రౌడీజం ఉండేది. అదే కాకుండా ఏదన్నా కూడా ఒక రకమైన పోతే కూడా ఇటు 2 కిలోమీటర్ల దూరంలో కూడా పెట్టి అన్ని చెకింగ్ చేసేదంట. ఏంది ప్రతి ఒక్కరిని కూడా చాలా టార్చర్లు పెట్టినారు. అంతేకాకుండా ఈ గత ప్రభుత్వంలోన చంద్రబాబు నాయుడు వచ్చినాక కూడా చాలా సక్రమంగా ఇప్పుడు కూడా ఆయన ఇంటి దగ్గరకు కూడా వెళ్ళినాము. వేదిక సక్రమంగా చూసి అర్జీలు చూసి పలానా దగ్గర పోయి పలానా వాళ్ళకి ఇవ్వండి, మీ సమస్య తీరుతుంది అని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ స్టాఫ్ కూడా అందరూ చాలా చక్కగా పనిచేస్తున్నారు. మన రాజధాని లాస్ట్ టైం గవర్నమెంట్ కంప్లీట్ అవ్వలేదు సార్. గవర్నమెంట్ లో రాజధాని కంప్లీట్ అవుతుందంటారు సార్. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేసే తీరుతాడు. ఒక అసెంబ్లీ అయితేనేమి, ఏదైతేనేమి పోయిన వైఎస్ఆర్ గవర్నమెంట్లో మనకు రాజధాని అంటే ఏది అని చెప్పే అర్హత కూడా మనకి లేదు. ఇప్పుడు ఖచ్చితంగా రాజధాని అవుతుంది. పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేస్తాడు. ఏదైనా సమస్యలు ఉన్నా కూడా తీరుస్తాడు. మనకి లోడ్ బడ్జెట్ ఉన్నా కూడా ఆయన ఢిల్లీకి పోతున్నాడు, మద్రాసు పోతున్నాడు, అమెరికాకు పోతున్నాడు, ఎక్కడ పోతున్నాడు, మనకి నిధులు తెచ్చి పని సక్రమంగా పని చేస్తున్నాడు. కాబట్టి మన రాష్ట్రంలోకి ఇంకా కంపెనీలు అనేది రాలేదు, పెట్టుబడులు రాలేదని చెప్పి అంటున్నాను. ఖచ్చితంగా పోయి తీసుకొస్తాడు. పనులు జరుగుతాయి. నిరుద్యోగులకు కూడా పనికి ఉపాధి కల్పిస్తాడు. ఏ ఒక్క హామీ అయినా కూడా ఒక్కటి చిన్న రిక్వెస్ట్ ఒక సీఎం గారికి చెప్పేది ఏంటంటే, ఒక పింఛన్ ఒక్కటి కొద్దిగా మొన్న పోయిన నెలలో వచ్చిన వైఎస్ఆర్ గవర్నమెంట్ కరెంటు బిల్లు సక్రమంగా ఎక్కువ వచ్చిందని వాళ్ళని తీసేసి అవన్నీ చేసినాడు. ఇప్పుడు ఫస్ట్లో ఉన్న వాళ్ళకే మాకు వచ్చింది, మీకు రాలేదు అని అంటున్నారు. ఇది ఒక్కటి మిస్టేక్ ఉంది. దీని నోటి కూడా ఆయన సక్రమంగా చేస్తానని కూడా చెప్పినాడు. ఖచ్చితంగా పని నెరవేరుతుంది. ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయినా సహాయపడతారు. మా గుంటకల్ ఎమ్మెల్యే కూడా ఖచ్చితంగా ఏ పనైనా చేసే తీరుతాడు.